ఏపీలో కౌంటింగ్ రోజు అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గంలోని కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లె, నడవలూరు, రామాపురం, బ్రాహ్మణ కాలువ, నెన్నూరు గ్రామాలతో పాటు తిరుపతిలోని ఎస్టీవీ నగర్, చెన్నారెడ్డి కాలనీ, అంబేద్కర్ నగర్, సూళ్లూరుపేట ప్రాంతాల్లో అల్లర్ల ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికతో పోలీసు యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. అల్లర్లకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు రౌడీ షీటర్లను, పాత నేరస్తులను బైండోవర్ చేయించే పనిలో పడింది. ఇక కౌంటింగ్ పూర్తయిన వారం రోజుల పాటు ఈ పికెట్లు కొనసాగిస్తామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. అల్లర్లు జరిగే ప్రాంతాలకు త్వరితగతిన చేరుకునేందుకు సీఆర్పీఎఫ్ బలగాలతో 4 మొబైల్ క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్నికల ఫలితాలొచ్చిన తర్వాత విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించారు పోలీసులు. ఏపీలో కౌంటింగ్ రోజు అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గంలోని కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లె, నడవలూరు, రామాపురం, బ్రాహ్మణ కాలువ, నెన్నూరు గ్రామాలతో పాటు అటు తిరుపతిలోని ఎస్టీవీ నగర్, చెన్నారెడ్డి కాలనీ, అంబేద్కర్ నగర్, సూళ్లూరుపేట ప్రాంతాల్లో అల్లర్ల ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి వివరాలు మనకు సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, జూన్ 4 కౌంటింగ్ డే కోసం పోలీసులు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్ చూస్తా, ఏదైతే ఈ నెల 13వ తేదీ జరిగిన పోలింగ్ తర్వాత మరుసటి రోజు ఆ రాత్రి ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గంలో దాడులు, ప్రతిదాడులు, ఘర్షణలు, ఒక ఇంటిని కాల్చివేత సంఘటన చోటు చేసుకుని నేపథ్యంలో సిట్ కూడా ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఇంటెలిజెన్స్ హెచ్చరిక నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. తిరుపతి జిల్లా సంబంధించి నూతనంగా హర్షవర్ధన్ రాజు ఛార్జ్ తీసుకున్నారు. పూర్తి స్థాయి అల్లర్ల నేపథ్యంలో ఆయన దృష్టి పెట్టారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లో ఇప్పటికే 4 విషయాలు పరిశీలించారు. నిన్న రాత్రి కూడా ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో ఘటన జరిగిందో, గొడవ జరిగిందో, అల్లర్లు జరిగే ఆ ప్రాంతాన్ని ఎస్పీ స్వయంగా పరిశీలించారు. అయితే పూర్తి స్థాయిగా ఇంటెలిజెన్స్ హెచ్చరిక నేపథ్యంలో ప్రధానంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గం 4 పల్లెటూరులో కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లె, నడవలూరు, రామాపురం, బ్రాహ్మణ కాలువ, నెన్నూరు గ్రామాలతో పాటు తిరుపతిలోని ప్రధానంగా ఎస్టీవీ నగర్, చెన్నారెడ్డి కాలనీ, అంబేద్కర్ నగర్ వద్ద పూర్తిగా గస్తీ ఏర్పాటు చేయాలి, టికెట్ ఏర్పాటు చేయాలి, బయట వ్యక్తులు లోపల రాకుండా చూసుకోవాలి. మరోవైపు ఎవరైతే పాత కేసులు ఉన్న నిందితులు కావచ్చు బైండ్ అవుట్ చేయాలని పోలీస్ శాఖ ఆదేశించిన నేపథ్యంలో ఆ రకంగా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నిన్న ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలో కార్డన్ తెచ్చుకుని నిర్వహించారు. ఎవరైతే బయట వ్యక్తులు ఉన్నారో అలాగే క్రిమినల్ కేసు ఎవరైతే నమోదయ్యే వారికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశం తెలుస్తుంది. అలాగే పూర్తిగా కౌంటింగ్ రోజు ప్రధానంగా అల్లర్లు జరుగుతున్నాయి అన్న సమాచారం ఇంటెలిజెన్స్ హెచ్చరిక నేపథ్యంలో పూర్తి స్థాయిలో సీఆర్పీఎఫ్ బలగాలతో 4 మొబైల్ కిక్ టీమ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఎక్కడైనా జరగడానికి ఘటన జరిగితే అత్యవసరంగా ఆ ప్రాంతానికి చేరుకోవడానికి ఈ 4 మొబైల్స్ ఉపయోగపడతాయి. ఆ రకంగా పూర్తి స్థాయిలో అల్లర్ల మీద నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైందని చెప్పుకోవాలి. పూర్తిగా అల్లర్లు జరగకుండా నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. జోష్న. రైట్ సురేష్.